హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రీస్ విత్ పుర్షి. ఇంట్లో మరీ బోర్ కొడుతుందని చెప్పి ఓటీటీలో ఏమైనా మూవీస్ ఉన్నాయా అని చూస్తే ఒక మూవీ అయితే దొరికింది మామ. మూవీ పేరు వచ్చేసి దీవానా. ఆహాలో అయితే అవైలబుల్గా ఉంది. ఈ మూవీ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికంటే ముందు ఒకసారి మన ఛానల్కి అయితే విజిట్ చేయండి. ఒకవేళ మీకు కానీ మన కంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన వీడియో కానీ మీకు నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కాల్లో నన్ను కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇక దివానా మూవీ గురించి మాట్లాడేదైతే అన్నిటికంటే ముందుగానే ఒకటి అయితే చెప్పేస్తున్నా, మనమైతే ఈ ఛానల్లో రివ్యూస్ అయితే పెట్టాం, ఓన్లీ డిస్కషన్ వీడియోసే పెడతాం. సో దీవానా మూవీ గురించి మాట్లాడేది అయితే ఈ మూవీలో అయితే హీరోగా హర్షిత్ రెడ్డి గారు, ఈయనైతే ప్రీవియస్గా శుభం అండ్ కల్కి మూవీస్లో అయితే నటించారు. ఇక హీరోయిన్ పేరు వచ్చేసి స్నేహ మణిమేఘలై, పేరైతే కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటున్నా. వీళ్ళిద్దరైతే యాక్టింగ్ బాగా చేశారు. టు బి ఫ్రాంక్, హీరో అయితే తన ప్రాణం పెట్టేశాడని చెప్పొచ్చు. ఇక అలాగే వీళ్ళు కాకుండా సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగానే యాక్ట్ చేశారు. వాళ్ళ రోల్కి తగ్గట్టు వాళ్ళ రోల్కి కావాల్సినట్టుగానే యాక్ట్ చేశారని చెప్పొచ్చు. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడేదైతే ఈ మూవీలో హీరో మను అయితే హీరోయిన్ని చూసి ఫస్ట్ టైం లవ్లో పడ్డాడు. మను ఆ అమ్మాయి కోసం ఏమేం చేశాడు అన్నదే ఈ మూవీ యొక్క స్టోరీ అయితే ఉంటుంది. ఇదైతే ఈ మూవీలో ఉన్న మెయిన్ ప్లాట్. ఇంకేం చెప్పినా మూవీలో ఉన్న కొన్ని ట్విస్ట్లు అయితే రివీల్ అయిపోతున్నాయని అయితే చెప్పట్లేదు. ఈ మూవీ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఎమోషన్ అండ్ మధ్యలో అయితే ఓ 2 ట్విస్ట్స్ అయితే ఉంటాయి. ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్, అలాగే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. మేబీ ఇంటర్వెల్ ట్విస్ట్ని అయితే నేను గెస్ట్ చేయలేకపోయాను, కాకపోతే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ట్విస్ట్ రావడానికంటే ముందే గెస్ట్ చేసేసాను. ఇక ఈ మూవీలో ఉన్న ఎమోషన్స్ గురించి మాట్లాడుకునేది అయితే మెయిన్గా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అయితే చాలా బాగా పండింది. ఫాదర్ రోల్ అయితే నరేష్ గారు జీవించేశారని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే హీరో కూడా బాగా చేశారు యాక్టింగ్. ఇక హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ విషయానికి వస్తే అది కూడా చాలా బాగా చూపించారు. అంతేకాకుండా ఈ మూవీలో ఫ్రెండ్షిప్ కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇక మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగానే ఉంటాయి. మూవీ అయితే ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు. మేబీ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 30 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ అయితే ల్యాగ్ అనిపించింది. బట్ అదైతే పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నా. ఇక మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్. ఉన్న సాంగ్స్ అన్నీ బాగానే ఉంటాయి, ఎక్కడ అయితే తీసి పడేసేలా అయితే ఉండవు. సాంగ్స్ వింటుంటే ఇదే సాంగ్ ఇంకొద్దిసేపు ఉండింటే బాగుండు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక ఎస్పెషల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. మేబీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే మూవీ నాకు అంత నచ్చిందేమో అని అయితే అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ప్రాణం పెట్టేశారని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అయితే. మేబీ ఆ మ్యూజిక్ కోసమైనా ఈ మూవీ ఒక్కసారి చూడాల్సిందే అనే రేంజ్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంది. ఈ మూవీలో ఉన్న నెగిటివ్స్ గురించి మాట్లాడేదైతే టు బి ఫ్రాంక్, ఈ మూవీలో పెద్దగా నెగిటివ్స్ అయితే ఏం కనిపించవు. ఎక్కడ మూవీ అయితే బోర్ కొట్టదు. బోర్ కొట్టకుండా లాస్ట్ దాకా అయితే అలా సాగిపోతుంది. మేబీ ఫస్ట్ హాఫ్లో 30 మినిట్స్ తర్వాత అయితే కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే వస్తుంది. తర్వాత అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా అలా సాగిపోతుంది అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఈ మూవీలో వన్ ఆఫ్ ది మెయిన్ అయితే ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ రేంజ్లో అయితే ఉంటుంది ట్విస్ట్. ఎందుకంటే ఎవరు ఈ మూవీలో ట్విస్ట్ ఉంటుంది అని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. సో ఆ ట్విస్ట్ అయితే కొంతమందిని చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తుందనే చెప్పొచ్చు. సో ఈ మూవీ అయితే ఆహాలో అవైలబుల్గా ఉంది. దానికైతే ఈ వీకెండ్ రిలీజ్ అయిన మూవీస్ మీరు చూసేసి ఉంటే ఈ మూవీ మీదైతే ఒక లుక్ అండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే August 7th అయితే లెనిన్ మూవీ ఓటీటీలో రాబోతుంది. అలాగే August 7th ఇంకొన్ని మూవీస్ అయితే రాబోతున్నాయి ఓటీటీలో. సో బిఫోర్ ఆ మూవీస్ రిలీజ్ అయ్యేలోపు అయితే ఈ మూవీ చూసేయండి. అలాగే August 7th నుంచి కొత్త కొత్త సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సినిమాని అయితే అప్పటిలోగా అయితే చూసి కంప్లీట్ చేయండి. ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ మాత్రం చాలా బాగుంటుంది. క్లైమాక్స్ దాకా ఎక్కడ బోర్ కొట్టదు. ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్లో అయితే 2 ట్విస్ట్ ఉంటాయి, 2 కూడా బాగానే ఉంటాయి. అలాగే ఎమోషన్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అండ్ హీరో అండ్ హీరోయిన్ మధ్య ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయితే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇది దివానా మూవీ పైన మన డిస్కషన్ వీడియో. ఒకవేళ మీరు కానీ మూవీ చూసుంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించేదో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒకసారి మన ఛానల్కి అయితే విజిట్ చేయండి. ఒకవేళ మీకు కానీ మన కంటెంట్ నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా మంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రీస్. థ్యాంక్ యూ.